హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్ల. పల్లెటూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటో తెలియదు, కానీ నాకైతే మాత్రం పల్లెటూరు అనగానే ఈ పచ్చని పైరే బాగా గుర్తొస్తుంది. సో అందుకే ఈరోజు మీకు మా పొలాన్ని చూపించేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ కనిపించే చేనంతా మాదే అంటే మా పెద్దనాన్న వాళ్ళది, కానీ పండించేది మేమే. మేము వచ్చేసరికి అయితే పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు చేలోనే ఉన్నారు. పెద్దమ్మ అయితే చక్కగా పెద్దనానికి టీ తొరిపిస్తుందన్నమాట. మా మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏం తాగినా ఫస్ట్ ఒక చుక్క అనేది కింద వేసి అప్పుడు వాళ్ళు తాగుతారనమాట. అదొక సెంటిమెంట్ అన్నట్టు భూమాతకి వేస్తారనమాట. మా పెద్దనాన్న అయితే ఇలా తలపాక చుట్టుకుని అయితే డ్యూటీకి రెడీ అయ్యాడు. మాకైతే ఒక కౌ అలానే ఒక బఫెల్లో అయితే ఉన్నాయన్నమాట. మా పెద్దనాన్న అయితే వాటికి డైలీ నీళ్ళు పెట్టి గడ్డి కట్ట వేస్తాడనమాట. కనిపిస్తున్నాడు కదా, వీడే మా కిట్టుగాడు అనమాట. చూసారా ఎలా చూస్తున్నాడు. వీటికి ఎండుగడ్డి కన్నా పచ్చిగడ్డే వీటికి కొంచెం టేస్టీగా ఉంటుందంట మా పెద్దనాన్న చెప్పాడు. ఆయనకి చాలా దూరం నుంచి గడ్డి అయితే తీసుకొచ్చి వీటికి వేస్తూ ఉంటాడనమాట అప్పుడప్పుడు. మా పెద్దనాన్న అయితే ఇలా గడ్డి వేస్తుంటే మా పెద్దమ్మ అయితే ఒక పక్క పిడకలు చేస్తుంది. మీ ఎవరికన్నా ఇది తెలుసా? కౌస్ నుంచి వచ్చిన కౌ డంగ్తో మేమైతే ఇలా పిడకలు చేసుకుంటాం అనమాట. అంటే మోస్ట్లీ పల్లెటూరులో కట్టుపోయేలే వండుతారనమాట కట్టెలతో. మరి కట్టెలు లేకపోతే ఎలా అంటే ఇలా పిడకలు అనమాట. నేను కూడా ఒక చేద్దాం కదా అని చెప్పేసి ఏదో అలా చేస్తున్నాను. కానీ పెద్దమ్మలు మన చేత పని చేయనిస్తారా? ఫైనల్గా పిడకలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఏంటమ్మా అంతా చూపిస్తున్నావు, పొలం చూపించట్లేదు అంటున్నారా? మా వాళ్ళని నడవండిరా అంటే వీళ్ళు ఏదో ట్రైన్ ఆట ఆడినట్టు లైన్గా నడుస్తున్నారనమాట. అండ్ పొలం చూపించి ఫార్మర్ని చూపించకపోతే ఎలా? ఇదిగోండి, ఈయనే మా నాన్న. మా నాన్న మనుషుల్ని పెట్టి చేయించుకునే దానికన్నా మా నాన్న చేసేదే ఎక్కువ ఉంటుంది చేలో పని. మేము పండించేదైతే వరి అన్నమాట. మీరు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మా తమ్ముడు చూడండి ఎలా కూర్చుని మరి ఆడుకుంటున్నాడో. ఇంకా మా నాన్న మోటార్ ఆన్ చేసిన తర్వాత వీళ్ళైతే కుదురుగా ఉంటారా, ఇంకా ఆ నీళ్ళు చూసి చెలరేగిపోయారనమాట. ఏదేమైనా పొలం దగ్గర ఉండే సరదానే వేరు కదా. మా తమ్ముడైతే ఈ బఫేలో దగ్గరకు వచ్చి చాలా స్టంట్లు అయితే చేశాడు. చాలా రోజుల తర్వాత వచ్చేవేటి, ఇప్పుడు నేను గుర్తొచ్చానా, నీ పని చెప్తాను ఉండు అని చెప్పి అదైతే వాడి దగ్గర చేసేలా చేసింది. మా పెద్దనాన్న దాన్ని కట్టాడు కాబట్టి సరిపోయింది. పొలానికి వచ్చి ఆడుకోవడమేనా, కొంచెం పని కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే మా తమ్ముడు కొంచెం పనులు అయితే చెప్పాను. తర్వాత మా జామ చెట్టుకైతే ఒక కాయ అయితే కాసింది. అది తీసుకుని మా తమ్ముడు అయితే దాన్ని శుభ్రంగా లాగించేశాడు. కొంచెం వగరగా ఉంది, పర్లేదు. అండ్ మా తమ్ముడితో పాటు ఉన్న అబ్బాయి ఎవరా అని అనుకుంటున్నారా? వాడైతే మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట, నాకు కొడుకు కన్నా ఎక్కువ. అండ్ ఫైనల్గా వీళ్ళతో అయితే సరదాగా పిక్స్ అయితే దిగేశాను. నాకన్నా వీళ్ళ ఫోటోషూట్లే ఎక్కువైపోయాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.